అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటుంది? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి సింహరాశి వాళ్ళకి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన గ్రహస్థితి. అష్టమ శని దోషం వెన్నాడుతోంది. అష్టమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా ఉండి అది కూడా వెన్నాడుతోంది. అంటే వీళ్ళకి కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అష్టమ శని అంటే ఏ పనైనా ప్రారంభించి ఉంటారు కదా, ఇప్పటికిప్పుడే ప్రారంభించిన వాళ్ళైనా, లేదా ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు వెనకాల ఎప్పుడో ప్రారంభించిన వాళ్ళైనా ఆ పనులు కొంచెం ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సజావుగా జరగవు, పబ్లిక్ రిలేషన్ బాగుండదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుండదు, వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు, ఏకాదశంలో గురువు గారు కూడా చాలా బాగున్నారు. కానీ ఈ 2 గ్రహాలే కదా బాగున్నవి. ఆ 2 గ్రహాలు ఇచ్చే ఫలితం ఉద్యోగ జీవితం సంతృప్తిగా జరుగుతుంది, ఏదైనా ధనము చేతికి వచ్చేది బాగుంటుంది. మరి కుటుంబ జీవితం అంతంత మాత్రంగానే ఉంది, అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. అన్నదమ్ములతోనూ సహాయ సహకారాలు లేవు,
మాతృవర్గ రీత్యా బాగాలేదు, సంతాన రీత్యా అంతంత మాత్రంగానే ఉంది, సంతృప్తి లేకుండా ఏదైనా రుణభారాల గురించి మాట్లాడుకుందాం అంటే ఎక్కువగా అడుగుతూ ఉంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు ఎప్పుడు అవును. ఇస్తారని. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనిషికి, లేడీస్కి అయితే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి, జెంట్స్కి అయితే భార్య సపోర్ట్ ఉండాలి. అప్పుడే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇక్కడ గనక ఈ సింహరాశి వారు ఎవరన్నా భార్యాభర్తల్లో ఒకళ్ళు అయినట్టయితే వాళ్ళ సంసార జీవితంలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మిగతా సమస్యల్ని గట్టెక్కడానికి వాళ్ళకి ఐకమత్యం ఏది? అవును. అలాంటి పరిస్థితి వచ్చి చాలా వరకు మానసిక ఒత్తిడికి గురవుతారు వీళ్ళు. అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవడమా, లేదా ఒకసారి హోమం చేయించుకోవడమా, మనకంత స్తోమత లేదులేండి కష్టం అనుకున్నట్టయితే వీళ్ళే స్వయంగా వీలైనంత వరకు నవగ్రహ జపం చేసుకోవడం, ఆ స్తోత్రాల్ని చదువుకోవడం, ఇష్టదేవత ఆరాధన చేయడం, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మ, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కోపం లేదా ఎమోషన్స్ తో ఉంటారు కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఒక్కటే కాదు, మే నెల ఒక్కటే కాదు, సింహరాశి వారికి ముక్కు మీద కోపం అంటాం, అలాంటి కోపం ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ప్రతిదీ నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎక్కడా స్వార్థంగా అనిపించకూడదు, నిస్వార్థంగా ఉండాలి. అది చాలా వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారు ఇందులో. ఓకే. అంటే అంత ముక్కుసూటిగా ఎలా వెళ్ళగలుగుతారు ఎవరైనా? ఒక్కసారి ఏదో యువతలో అవతలో ఏదో కొంచెం ఆ గడప దాటాల్సి వస్తుంది. ఓకే. ఏ కారణం వల్ల అయినా కేవలం అవినీతికే మనం వీటన్నిటిని పెట్టకూడదు. ఓకే. ఏదో ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. అలాంటిది కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఓకే. అంత స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట సింహరాశి వారికి. ఓకే. మరి అలాంటప్పుడు కాస్త ఇబ్బందులుగానే ఉంటాయి. వారిని వారు సరి చేసుకోవాలి. ఎందుకంటే రాశ్యాధిపతి నవమంలో బుధుడితో కలిసి ఉన్నారు. అంటే అది చెప్పడానికి చాలా మంచి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనని కొంచెం సరి చేసుకుంటూ ఉంటారు. ఓకే. లేకపోతే ఇబ్బంది పడతారు. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళకి వివాహం విషయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడే వివాహం గురించి ఆలోచించకూడదండి. కొంచెం డిసెంబర్ దాటాలి, మే నెలలో వివాహం కుదురుతుంది అని చెప్పడానికైతే రావట్లా. గ్రహస్థితులు చాలా వరకు వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు పరిహారాలు చేసుకుంటూ దైవ చింతనలో ఉంటూ కాస్త ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రశాంతతని చూసుకుంటూ ఉన్నట్లయితే వీరికి ఈ నెలంతా బాగుంటుంది. అంటే ఇది మొత్తం ఈ నెలంతా సక్రమంగా సాగాలి అంటే ఏమైనా పరిహారాలు చేయాలి వీళ్ళు? ఇప్పుడు చెప్పిన పరిహారాలేనండి. ఏదైనా జపం చేయించుకోవడం కన్నా మించిన పరిహారం ఉండదు, హోమం చేసుకోవడం కన్నా మించిన పరిహారం ఉండదు. ఒకవేళ మాకు అంత స్తోమత లేదు అనుకుంటే వాళ్ళకి వాళ్ళే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, కనీసం చేతనైన పూజ అయినా చేసుకోవాలి.